తెలుగు రాష్ట్రాలు రామకీర్తనలతో పులకించిపోతున్నాయి. నవమి పందిళ్లతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. పల్లెలు పట్నాలు రామనామ జపంతో పులకిస్తున్నాయి, తరిస్తున్నాయి. ఏ చోట విన్నా రామదాసు కీర్తనలు పాటలే. ఊరంతా పండుగ చేసుకుంటోంది. వాడంతా రాములోరి పెళ్లి సందట్లో మునిగిపోయింది. మానవీయ విలువల జీవితం ఎలా పరిపూర్ణం చేసుకోవాలో పాటలు చూపిన వేదాలు ఉపనిషత్తులు స్వామివారిని అమ్మవారిని స్వాగతిస్తున్న వేళ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాపికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగి నూనెను కురులను దుంపి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాది చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని అందాలు సీతమ్మ సూత్రాలతో కనువిందుగా మారింది భద్రగిరి. అభిజిత్ లగ్నం సుముహూర్తంలో ఇక్కడే ఈ మిథిలా స్టేడియంలోనే సీతారాముల కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరగబోతోంది. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైనా మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. వచ్చినాడు రో దందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమలు విల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరగబోతోంది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:30 సీతారాముల మహా కళ్యాణ క్రతువు జరగనుంది. 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. సీతమ్మ తల్లికి భద్రాద్రి రాములోరికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
సీతారాముల కళ్యాణానికి అటు విజయనగరంలోని రామతీర్థం సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వాములవారి కళ్యాణానికి హాజరు కానున్నారు. బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం. ఈ జగమాతారామమయం. చెప్పడు శంఖ చక్రయుగముం చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతి. మంగళవాయిద్యం రైట్. భద్రాద్రి రామతీర్థం నుంచి ఒక్కసారి ఒంటిమిట్ట వద్దాము. ఒంటిమిట్టలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 10వ తారీఖున ఒంటిమిట్టలో రామ పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం, వసంతోత్సవం ఈ రెండు ఇప్పుడు అక్కడ మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాము. ఒంటిమిట్ట రామచంద్రమూర్తిని మనము లైవ్ దృశ్యాల్లో చూస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని, పట్టాభిషేక మహోత్సవం వరకు నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆంధ్ర భద్రాద్రిగా రూపుదిద్దుకుంటోన్న కడప జిల్లా ఒంటిమిట్ట నవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు కోదండరామస్వామి ఆలయానికి కొత్త కళొచ్చింది. ఈ నెల 14 వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇవాళ శ్రీరామనవమి 10న కోదండరామస్వామి కళ్యాణానికి హాజరయ్యే లక్షలాది మంది భక్తుల కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వేదాంత దేశకుల వారు రఘువీర గద్యంలో అద్భుతంగా స్వామివారి యొక్క వైభవాన్ని అక్కడ మనకు అభివర్ణిస్తున్నారు. ఏ విధంగా ఈ లోకంలో సూర్యుడు ఆ చీకటిని పారదోలడానికే ఉదయిస్తున్నాడో, తన యొక్క కాంతితో ప్రకాశిస్తున్నాడో, అదే ప్రకారం ఆ శ్రీరామచంద్రుడైనటువంటి సూర్యుడు ఇనవంశ తిలకుడైనటువంటి అతడు తన ఆశ్రయించిన వారిని ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భయాన్ని అంతటినీ కూడా పోగొట్టి ఆ భయమనేటువంటి చీకటిని నశింపజేయడానికి ఈ భూమండలంలో ఉదయించాడు. అటువంటి సూర్యుని కాంతి ఏ విధంగా విడిచి ఉండదో అదే ప్రకారం అమ్మవారు కూడా స్వామివారిని విడిచి ఎల్లప్పుడూ కూడా ఉండదు కనుక అటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా మనకు తెలియజేస్తున్నారు. జయ జయ మహావీర మహాధీర దౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్య దశవదన దమిత దైవత పరిషద్ అభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర అని ఆ రాముల వారిని స్తోత్రం చేస్తున్నారు. సీతారాముల కళ్యాణానికి విజయనగరంలోని రామతీర్థం సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరపనుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతో పాటు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వాములవారి కళ్యాణానికి హాజరు కానున్నారు.
ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామాయణము శ్రీరామాయణము రామాయణము శ్రీరామాయణము అడుగడుగున త్యాగము అణువణువున ధర్మము అనురాగము అనుబంధము అనుపమానము సహనశీల ధీర వీర వరగభీరము రామాయణము శ్రీరామ కడప జిల్లా ఒంటిమిట్ట ధ్వజారోహణ కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఇక్కడి నుంచి ఒకసారి భద్రాచలం వెళదాం. భద్రాచలంలో మా ప్రతినిధి దేవి అక్కడి విశేషాలు అందించేందుకు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవి, భద్రాచలం అనగానే చలువ పందిళ్ళు, అలాగే రామదాసు స్వామివారికి సమర్పించిన ఆభరణాలు, ముత్యాల తలంబ్రాలు, ఇవి కాకుండా విశేషాలు ఏమున్నాయి, ఏం జరుగుతోంది, కార్యక్రమం షెడ్యూల్ ఎలా ఉంది, ఎంతమంది భక్తులు ఈ కళ్యాణాన్ని చూడడానికి ప్రత్యక్షంగా వచ్చారు, పరోక్షంగా వీక్షించే వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. 2 minutes మనకి 9:30 అయిపోతుంది. 2 minutes లో లైవ్ ఇచ్చి కంప్లీట్ చేస్తాం. అంటే సరిగ్గా 10:30 శ్రీరామ తండ్రి సీతమ్మ తల్లి కళ్యాణం జరగబోతోంది. సో దేవదేవుల పెళ్లిళ్ళు చూడటానికి ఒకసారి ప్రజలు ఎలా తరలిస్తున్నారో చూడండి. తమ తల్లిదండ్రుల పెళ్లి చూడటానికి పిల్లలు తరలి వచ్చిన సన్నివేశం ఇది. ఎంతో మంది ఆనందంగా ఇక్కడ శ్రీరామనవమిని చూడటానికి ఇక్కడికి వచ్చారు. మేడం, గర్భగుడి నుంచి వచ్చాం మేడం. భక్తులు అసలు కాలు వరకు కూడా అడగలేదు మేడం. చాలా బాగుంది, అత్యంత ఉత్సాహంగా రామ జన్మం జరుగుతుంది మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా దూరం నుంచి వచ్చాం. కరీంనగర్ నుండి వచ్చాం మేడం. ఎంత సమయం పడుతుందో తెలుసా ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి? ఇంకా బయటే ఉన్నారు, లోపల కళ్యాణం 12 గంటలకని చెప్తున్నారు మేడం. చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆకలైనా 12 దాకా వెయిట్ చేసి చూసే వెళ్తాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతమంది ఇంకా బయట ఉన్నారు, చాలా పెద్ద క్యూ కనిపిస్తోంది. సో వీళ్ళకు కూడా కళ్యాణం కనిపించే విధంగా ఎక్కడికెక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ల ద్వారా ఒకవేళ లోపలికి రాలేని వారందరూ కూడా ప్రత్యక్షంగా ఆ దేవదేవుల పెళ్లిళ్ళు కళ్యాణం చూడటానికి వీలు కల్పించారు. ఇక వీరందరూ ఒకటే ఎదురు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ గ్యాలరీ అంతా విఐపీలకు అదే విధంగా మీడియా వాళ్లకు సంబంధించిన గ్యాలరీ. దాని బయట ప్రజలు కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఉంది. అంటే పక్కనే కళ్యాణ వేడుక కనిపిస్తున్నప్పటికీ ఆ కళ్యాణ వేడుక చేరుకోవడానికి చాలా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సో అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లోపలికి ఎంటర్ కావాల్సింది. సో సీతమ్మ తల్లి శ్రీరామయ్య తండ్రి కళ్యాణం చూడటానికి జనం తరలి వచ్చిన దృశ్యం మీకు కనిపిస్తోంది. సో ఎప్పటికప్పుడు TV9 లో మీరు కళ్యాణాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దేవి.